ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి డిస్కస్ చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏంది, దాన్ని దేనికోసం యూజ్ చేస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ తీసుకుంటే టీ ఈజ్ టైమ్, టీ ఈజ్ ఎనీ ఆర్గ్యుమెంట్, ఇక్కడ మనం టైం అనుకుంటున్నాం, ఫర్ టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ టీ కుడ్ బి ఏ రెస్పాన్స్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఫంక్షన్ అవ్వచ్చు, వేర్ ఫర్ టీ లెస్ దాన్ 0 దట్ ఫంక్షన్ ఈజ్ 0 అండ్ టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎంతో కొంత వాల్యూ ఉంటుంది దానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, అట్లా అనుకోవచ్చు. సో మనకు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ అని డినోట్ చేస్తాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని, విచ్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ బేసికల్లీ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్, లేదా కొన్ని బుక్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని కూడా డినోట్ చేస్తారు. నార్మల్ ఫిజిసిస్టులు అంటే ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు ఇది డినోట్ చేస్తారు. ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు క్యాపిటల్ ఎఫ్ తోటి డినోట్ చేస్తారు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సరే, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ dt e పవర్ -st f ఆఫ్ టీ, ఇది అన్నమాట. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నట్టు. దీన్ని ఎఫ్ ఆఫ్ టీకి అప్లై చేసినప్పుడు అది ఎస్ డొమైన్లోకి తీసుకెళ్తుంది, మనల్ని టీ డొమైన్ నుంచి ఎస్ డొమైన్లోకి తీసుకెళ్తుంది. ఎస్ డొమైన్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ. ఎస్ ఈజ్ కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ. ఎస్ అనేది కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్, టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి తీసుకెళ్తుంది, కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినాక అక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు, అవి యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకొని మళ్ళీ రియల్ టైం డొమైన్లోకి వస్తాం, మన డొమైన్లోకి. సో మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం టైం డొమైన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ dx/dt dy/dt చేస్తున్నప్పుడు d2y/dt², సెకండ్ డెరివేటివ్ క్వశ్చన్స్ ఏమైనా ఇంక్లూడ్ అయినప్పుడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ డెరివేటివ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫేమస్ హార్మోనిక్ ఈక్వేషన్ ఉంటుంది చూడండి, x =- -ω²x, సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇది యాక్సిలేషన్ =-ω²x, ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క ఈక్వేషన్ ఇది. సో ఇటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే నార్మల్లీ ఈ టైం డొమైన్లో చేయడం అనేది కష్టం అయింది, కొంచెం కాంప్లికేటెడ్ అయింది. మనం ఏం చేస్తామంటే వీటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైందంటే ఇవి ఎస్ డొమైన్లోకి చేంజ్ అవుతాయి. ఎస్ డొమైన్లోకి చేంజ్ అయినప్పుడు ఫంక్షన్స్ అని జస్ట్ ఆల్జీబ్రాయిక్ అవుతాయి, క్యూబిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఇన్ ఎస్. సో అక్కడ దాన్ని సాల్వ్ చేసేసుకొని మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, అది చేస్తే ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ వస్తుంది, అంటే మళ్ళీ మనకు ఒరిజినల్ టైం డొమైన్లోకి వస్తుంది. సో మనకు అట్లా ఆన్సర్ వస్తుంది అన్నట్టు. సో ఫర్ ఎనీ ఎఫ్ ఆఫ్ టీ where t greater than equal to 0, Laplace transform of that function f of t is defined as f tilde of s or capital F of s that is equal to 0 to infinity dt e power -st f of t. ఇప్పుడు ఎస్ అంటే ఏంది చూద్దాం. ఎస్ అంటే ఏం లేదు, ఎస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ ఐ ఒమేగా. ఇది రియల్ పార్ట్ ఆఫ్ ఎస్, ఇది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎస్, అది తెలిసిందే మనకి. మొత్తం ఎస్ అనేది మొత్తంగా ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నట్టు. సో మనం ఏం చేసినాం, ఒక ఫంక్షన్ రాసినాం, అది ఏంది, దానికి ఆర్గ్యుమెంట్ ఒక కాంప్లెక్స్ నెంబరు, దాని మీనింగ్ ఏంది, ఇది కాంప్లెక్స్ ప్లేన్లో ఉంటుంది. సమ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ రాసినట్టు మనం కాంప్లెక్స్ అనాలిసిస్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ రాస్తాం, అప్పుడు ఆ ఫంక్షన్ని డిఫైన్ చేసినాం బై యూజింగ్ అన్ ఇంటిగ్రల్. ఈ ఇంటిగ్రల్తో డిఫైన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కన్వర్జ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవ్వాలి. ఎట్లా కన్వర్జ్ అవుతుంది ఈ ఇంటిగ్రల్, ఇక్కడ కన్వర్జ్ అవుతుంది అనేది చూసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఎఫ్ ఆఫ్ టీ, ఈ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒక సమ్ ఫంక్షన్ ఇన్ టీ. ఇది మేబీ యాజ్ టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇట్ మే డికే, అంటే ఇట్ మే టెన్ టు జీరో, ఇట్ మే టెన్ టు ఫైనైట్ వాల్యూ, ఇట్ మే డైవర్జ్, ఇట్ మే డైవర్జ్ as t tending to ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి 0 to ఇన్ఫినిటీ కాబట్టి ఓకే ప్లస్ ఇన్ఫినిటీ అనుకోండి, ప్లస్ ఇన్ఫినిటీ. ఈ మూడు ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎఫ్ ఆఫ్ టీకి, ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. అయితే ఇందులో ఇవి ఉంటాయి. సో 0 వచ్చినా ఓకే, ప్రాబ్లం లేదు, ఫైనైట్ వాల్యూ వచ్చినా ఓకే. డైవర్జ్ అయ్యేటప్పుడు ఏ విధంగా డైవర్జ్ అవుతుందో చూసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ టీని మనం ఏదైనా ఎక్స్పోనెన్షియల్కి ఈక్వేట్ చేసినట్టయితే, సమ్ ఏ ఇంటూ ఈ పవర్ వి టీ అనేటువంటి ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నట్టయితే, ఎఫ్ ఆఫ్ టీని ఏ ఫంక్షన్ ఇచ్చినా దాన్ని ఎక్స్పోనెన్షియల్గా రాసినట్టయితే, ఇది 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 అబ్వియస్లీ బి అనేది పాజిటివ్ ఉంటే ఇది ఎక్స్ప్లోడింగ్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది, డైవర్జింగ్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఇది డైవర్జింగ్గా ఉన్నది కాబట్టి మనకు డిఫరెన్షియల్ ఏంది ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఈ డైవర్జింగ్గా ఉన్నదాన్ని ఈ ఎస్లో రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఉంటుంది, ఇది సిగ్మా ప్లస్ ఐఓమేగా. ఇప్పుడు ఏమైంది, ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్లో సిగ్మా ప్లస్ ఐఓమేగా సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ సిగ్మా ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఓమేగా. దీన్ని లైట్ తీసుకోండి, ఇది జస్ట్ ఆసిలేటరీ ఫంక్షన్, ఇట్ ఇన్వాల్వ్స్ సైన్స్ అండ్ కోసైన్. మ్యాటర్ చేసేది ఏంది, ఇది ఈ పవర్ మైనస్ సిగ్మా, ఇది రియల్ పార్ట్, ఇది ఒక రియల్ నెంబర్. సో దీనివల్ల మనకి ఇంటూ టీ ఉంది ఇక్కడ, సిగ్మా టీ ఐఓమేగా టీ. ఇది జస్ట్ ఆసిలేటరీ, లైట్ తీసుకుని ఈ పవర్ మైనస్ సిగ్మా టీ, ఇది నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్, డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్. సో దీని పవర్ స్ట్రాంగ్గా ఉండాలి, దీనికంటే స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ డైవర్జింగ్ కాంపోనెంట్ని ఇది కంపెన్సేట్ చేసేసి దీన్ని న్యూట్రల్ చేసేస్తుంది. ఇట్ మేక్స్ దిస్ ఎఫ్ ఆఫ్ టీ, ఆర్ ఇట్ మేక్స్ దిస్ హోల్ ఇంటిగ్రల్ గో టు జీరో యాజ్ టీ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ, ఇలా చేస్తుంది అన్నట్టు. సో ఎఫ్ ఆఫ్ టీ అనేది మనం ఇట్లా చూజ్ చేసుకోవాలంటే, సో ఎస్ యొక్క రియల్ పార్ట్ అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. రియల్ ఆఫ్ ఎస్ షుడ్ బి సమ్ గ్రేటర్ దెన్ సి అన్నట్టు. ఇలా డిఫైన్ చేసినప్పుడు ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అని డిఫైన్ చేసినప్పుడు రియల్ ఆఫ్ ఎస్ షుడ్ బి సమ్ గ్రేటర్ దెన్ సి, గ్రేటర్ దెన్ సమ్ నెంబర్ సి ఉండాలి. అలా ఉంటేనే మనకు ఈ ఇంటిగ్రల్ అనేది కన్వర్జ్ అవుతుంది. అప్పుడు ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది. ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ అనేది ఒక అన్లైటివ్ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఈ పవర్ 4t ఉందనుకోండి, అప్పుడు మన రియల్ ఆఫ్ ఎస్ని ఏమైనా చూజ్ చేసుకోవాలి, గ్రేటర్ దెన్ 4 ఉండేలాగా చూజ్ చేసుకోవాలి. గ్రేటర్ దెన్ 4 ఉండేలాగా చూజ్ చేసుకుంటేనే ఈ పవర్ మైనస్ గ్రేటర్ దెన్ 4 కాబట్టి సమ్ 5 చూజ్ చేసుకున్నాం, 5t ఇంటూ ఈ ఎఫ్టీ అంటే ఈ పవర్ 4t ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డిటి. సో ఇది ఎక్స్ప్లోడింగ్ ఎక్స్పోనెన్షియల్, ఇది డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్. ఇది పెద్దది దీనికంటే, ఐ మీన్ ఇది ఇంకా చాలా ఫాస్ట్గా డికేయింగ్ అవుతుంది, ఇది చాలా ఫాస్ట్గా డికేయింగ్ అవుతుంది, ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇంక్రీజింగ్ గ్రోత్ని, ఈ ఫాస్ట్లీ గ్రోత్ అవుతున్నటువంటి క్వాలిటీని ఇది కంపెన్సేట్ చేసేస్తుంది. చేసేసి ఏమిస్తుంది, 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ టీ. సో మనకి ఏమొచ్చింది, ఒక డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చింది. సో ఇది ఆబ్వియస్లీ కన్వర్జ్ అవుతుంది ఈ ఇంటిగ్రల్, ఈ విధంగా ఉంటుంది అన్న. అప్పుడు ఆబ్వియస్లీ మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇది కండిషన్. రియల్ ఆఫ్ ఎస్ షుడ్ బి గ్రేటర్ దెన్ సమ్ సి, ద రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ షుడ్ బి గ్రేటర్ దెన్ సమ్ సి, ఇది ఒక నెంబర్, ఆ విధంగా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది ఇక్కడ 4 అన్నట్టు, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ టీని ఈ పవర్ 4t అని తీసుకున్నాం కాబట్టి, ఆ విధంగా. ఇప్పుడు సరే, బై ద వే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ 1-1. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టడానికి ఏ ఫంక్షన్ తీసుకున్నా కానీ దానికి ఇన్వర్స్ ఉంటుంది. ఆ ప్రతి ఇన్వర్స్కి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి ఈ డొమైన్లో ఉన్నటువంటివి
ఇన్వర్స్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నటువంటి ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్, ఇది ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ అనుకోండి, ఇది ఇలా దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, అండ్ యూనిక్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. యూనిక్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో అట్లా చెప్పచ్చు మనం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ 1 1 అని చెప్పేసి 1 1 అని అంటూ. సో బైజెక్షన్ అవుతుంది. బైజెక్షన్ అయినప్పుడు మనకి ఏంది, ఇన్వర్స్ అనేది యూనిక్గా ఎగ్జిస్ట్ అవుతుంది. యూనిక్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే ఫోరియర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నామో ఆ ప్రతి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాటిని ఇన్వర్స్ చేసినప్పుడు మళ్ళీ ఈచ్ ఇండివిజువల్ ఎఫ్ ఆఫ్ టీ మనకు కావాల్సిన ఫంక్షన్స్ వస్తాయి. వేటికైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసినాం వాటి అన్నింటికి ఇన్వర్స్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్స్ వస్తాయి ఇన్ టీ డొమైన్. ఆ విధంగా అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే మనం డిఫైన్ చేద్దామా? దేన్ని డిఫైన్ చేద్దాం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని డిఫైన్ చేద్దాం. దాన్ని మెల్లిన్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. మెల్లిన్స్ ఫార్ములా లేదా మెల్లిన్ ట్రాన్స్ఫార్మ్. మెల్లిన్స్ ఫార్ములా ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంది, ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0 to infinity dt e⁻st ఎఫ్ ఆఫ్ టీ. ఆ తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి మనకు, ఇదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. దీన్ని 2 నేమ్స్ తోటి పిలవచ్చు, అదనొచ్చు ఇదనొచ్చు, ప్రాబ్లం. ఎట్లా డిఫైన్ చేస్తాం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా మనకి ఏం రావాలి, ఆన్సర్ ఎఫ్ ఆఫ్ టీ రావాలి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాంప్లెక్స్ అనాలిసిస్ యూజ్ చేసిన వాళ్ళకి, అది చదివిన వాళ్ళకి అయితే వస్తుంది. ఎస్ ప్లేన్ తీసుకుంటే, ఎస్ అనేది ఒక కాంప్లెక్స్ ప్లేన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మనం చూసినాం ఆల్రెడీ. దిస్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ రియల్ ఎస్ గ్రేటర్ దెన్ సమ్ సి. సో రియల్ ఆఫ్ ఎస్ సి అన్నాడు, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ సమ్ సి అనుకో, సమ్ ఫిక్స్డ్ సి ఇది అనుకున్నాం. సో దీనికంటే గ్రేటర్ ఉండాలంటే దాని మీనింగ్ ఏంటిది, ఇవన్నీ రియల్స్, ఈ రియల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇదంతా కూడా గ్రేటర్ దెన్ సి ఉంది. ఇది కన్స్టెంట్. ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎస్ కుడ్ బి ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ దట్ ఎస్ ప్లేన్, బట్ ఇట్స్ రియల్ పార్ట్ షుడ్ బి గ్రేటర్ దెన్ సి. అంటే ఏమవుతుంది, ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ అవుతుంది రైట్ హాఫ్ ప్లేన్ అవుతుంది, రైట్ హాఫ్ ప్లేన్ విచ్ ఈస్ రైట్ టు దిస్ పాయింట్ సి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ సికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ మొత్తం కూడా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కాంటోర్ ఏమవుద్ది, జస్ట్ వర్టికల్ స్ట్రేట్ లైన్ అవుద్ది అన్నట్టు, ఒక వర్టికల్ స్ట్రేట్ లైన్ అవుద్ది. ఇది లిమిట్ అన్నట్టు. సో కింది నుంచి కిందికి తీసుకుంటే ఏమవుద్ది, ఇది సి మైనస్ ఐ ఇన్ఫినిటీ పైకి సి ప్లస్ ఐ ఇన్ఫినిటీ. దీన్ని లిమిట్ పెట్టి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమైతే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు కాంటోర్ ఇంటిగ్రేషన్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ 1/2πi రాసి ఇంటిగ్రల్ కాంటోర్ లిమిట్స్ సి మైనస్ ఐ ఇన్ఫినిటీ టు సి ప్లస్ ఐ ఇన్ఫినిటీ రాసి దేనికి ఇన్వర్స్ లాప్లాస్ చేయాలి, ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి చేయాలి. సో డిఎస్ e⁻st ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్. బై ద వే ఇట్లా పెట్టినప్పుడు దీన్ని కర్నల్ అంటాం, దీన్నైనా కానీ దీన్నైనా కర్నల్ అని చెప్పేసి అంటారు, కర్నల్ అని అంటాం, KERNEL కర్నల్ అని అంటాం. సో మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఇన్వర్స్ చెప్తాను, యాజ్ ఎ రిజల్ట్ మనకు ఒరిజినల్ ఫంక్షన్ వస్తుంది. చూసుకుంటే ఇక్కడ కర్నల్ ఏమో e⁻st, ఇక్కడికి వచ్చే వరకు e⁻st ఈ విధంగా వస్తుంది. సో చూసుకుంటే ఇది రైట్ హాఫ్ ప్లేన్కి అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది. అనలైటిక్ ఫంక్షన్ అంటే కాచి-రీమన్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి కాంప్లెక్స్ అనాలిసిస్. రైట్ హ్యాండ్ సైడ్కి ఎఫ్ టిల్డ్ ఆఫ్ ఎస్ అని అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది, అనలైటిసిటీ ఉంటుంది ఆ ఫంక్షన్కి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం చెప్పలేం, తర్వాత మనం కావాలంటే అనలైటిక్ కంటిన్యూయేషన్ అంటారు, అది చేసుకొని లెఫ్ట్ హ్యాండ్కి జరపవచ్చు.
సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆఫ్ఎస్ అనేది రేషనల్ ఫంక్షన్ అయితే ఎఫ్ఆఫ్ఎస్ వుడ్ బి సమ్ పాలినామియల్ పిఆఫ్ఎస్ బై క్యూఆఫ్ఎస్ అయితే పోల్స్ తీసుకుంటాం మనం. క్యూఆఫ్ఎస్కి పోల్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ పోల్స్ ఉంటాయి కాబట్టి ఆ పోల్స్ యొక్క రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది మనకు. వీటి ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పోల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఏం చేయాలంటే మనం అనలైటికల్లీ కంటిన్యూ చేయాలి ఇటు సైడ్ ఈ స్ట్రేట్ లైన్ని, ఈ స్ట్రేట్ లైన్ కాంటవర్ని ఇటు చేయాలి, చేసి దీన్ని పికప్ చేయాలి, దీని కాంట్రిబ్యూషన్. అట్లా కాకుండా ఏం చేయాలంటే అదొక మెథడ్. అది కాకుండా ఇంక ఈజీ మెథడ్ ఏంటంటే ఒక లార్జ్ సెమీ సర్కిల్ ఇట్లా గీయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వర్టికల్ లైన్ నుంచి. గీస్తే ఏమవుద్ది, ప్రొవైడెడ్ దట్ the contribution of this large semicircle cancels out y t tending to minus infinity. వెళ్ళే కొద్దీ మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళే కొద్దీ వైల్ s tending to minus infinity అంటే ఎస్ ప్లేన్లో ఉన్నాం కదా, s tending to minus infinity క్యాన్సిల్ అయ్యిద్దని మనం అష్యూర్ చేయాలి. చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డిఫార్మ్ చేయొచ్చు. డిఫార్మ్ చేసి చిన్నగా చేయొచ్చు. ఇట్లా మనకేంది సి మైనస్ ఐ ఇన్ఫినిటీ టు సి ప్లస్ ఐ ఇట్లా వచ్చింది. చిన్నగా చేసినప్పుడు ఏమైంది, జస్ట్ ఇది అవుతుంది కాంటోర్. ఇది అయింది కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ జస్ట్ ఈ పోల్ దగ్గర రెసిడ్యూ పికప్ చేస్తాం. రెసిడ్యూ పికప్ చేసి ఆన్సర్ రాసేస్తాం అంతే. ఏమవుద్ది, 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ ఆఫ్ ఆల్ ద పోల్స్. ఇక్కడ ఒకటే పోల్ ఉంది కాబట్టి 2πi ఇంటూ రెసిడ్యూ ఆఫ్ దిస్ పోల్. 2π క్యాన్సర్. సో ఆన్సర్ అనేది ఈ పోల్ దగ్గర ఉన్నటువంటి రెసిడ్యూ వస్తుంది అంతే. కాంప్లెక్స్ అనాలిసిస్లో చేస్తారు అట్లా. అట్లా కాకుండా మనకు ఈ క్యూఆఫ్ఎస్లో పోల్స్ కాకుండా సమ్ పవర్ ఉందనుకోండి, దానికి ఆ పోల్కి సమ్ నాన్ ఇంటిజర్ పవర్ ఉందనుకో. నాన్ ఇంటిజర్ పవర్ ఉంటే దాన్ని ఏమంటారు, బ్రాంచ్ పాయింట్ అని అంటారు. బ్రాంచ్ పాయింట్ అని ఉంటే బ్రాంచ్ కట్టి తీసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. మల్టీ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటారు. సో నార్మల్గా చెప్పంటే ఇట్లా తీసుకుంటాం మెల్లిన్ ట్రాన్స్ఫార్మ్ విచ్ ఇస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ విధంగా తీసుకుంటాం. దీని తర్వాత సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ఒక ప్రాబ్లం చేద్దాం.